నల్గొండ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కొండమల్లేపల్లి గ్రామంలో నాగార్జున పబ్లిక్ స్కూల్ డైరెక్టర్ రూపారెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. బేబీ కాలనీలో గుర్తు తెలియని వ్యక్తులు ఈ హత్య చేసినట్లు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. 45 ఏళ్ల రూపారెడ్డి ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలోనే దుండగులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. రూపారెడ్డి భర్త హైదరాబాద్ లో నివాసం ఉంటున్నారు. ఆయన మంగళవారం రాత్రి తన భార్యకు ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ వచ్చింది. దీంతో ఆయన ఇంట్లో అద్దెకుంటున్న వారికి సమాచారం అందించారు. వారు వెళ్లి చూడగా రూపారెడ్డి రక్తపు మడుగులో పడి ఉన్నారు. ఈ దృశ్యం చూసి వారు షాక్ కి గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆమె మృతదేహంపై కత్తిపోట్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. హత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈరోజు ఉదయం సుమారు 8:30 సమయంలో మాకు ఒక కంప్లైంట్ రావడం జరిగింది. ఆ కంప్లైంట్ ముఖ్య విషయం ఏంటంటే జేబీ కాలనీ మల్లెపల్లి కొండమల్లేపల్లి ప్రాంతంలో ఆ ఇంట్లో ఒక స్త్రీ అండ్ ఆవిడ పేరు వచ్చి కల్లు రూపారెడ్డి, వైభవ్ రాజేంద్ర రెడ్డి. వాళ్ళ ఇంట్లో వాళ్ళ వైఫ్ ఇంట్లో పడిపోయి అప్పులో బ్లడ్ అంటే రక్తమడిలో పడి చనిపోయింది. ఆ సమాచారం మాకు అంతగానే ఇమీడియట్ వచ్చేసి మేము వెరిఫై చేయడం పరిశీలించడం జరిగింది. వాళ్ళ ఇక్కడ నగర స్కూల్కి ప్రిన్సిపల్ గా పనిచేస్తుంది. వాడి వయసు సుమారు 50 సంవత్సరాలు ఉంటుంది. ఆవిడ మార్నింగ్ ఒక్కడే ఉంది ఇక్కడ. వాళ్ళ హస్బెండ్ హైదరాబాద్ ఉంటారు, రాజేంద్ర రెడ్డి గారు. నైట్ 7:30 ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. మళ్ళీ తర్వాత స్విచ్ ఆఫ్ వచ్చిందని ఏంటని చెప్పి మార్నింగ్ ఇక్కడ రావడం జరిగింది. వచ్చి వెరిఫై చేస్తే ఆ ఇంటి లోపల ఆవిడ పక్క డోర్ నుంచి లోపల డోర్ ఓపెన్ చేసింది. లోపల బ్లడ్ లో పడిపోయి చనిపోయినట్టు కనిపిస్తా ఉంది. మేము దాని మీద దరఖాస్తు తీసుకుని కేసు రిజిస్టర్ చేసినాం. ఆయన పూర్తి స్థాయిలో ఇంకా అది మర్డరా లేకపోతే ఎట్లా జరిగిన విషయం ఇంకా పూర్తిగా మనం ఆల్రెడీ చెప్పలేనప్పుడు పిఎంఏకి పంపిస్తున్నాం. పోస్ట్ మార్టం ఇంక్వెస్ట్ కూడా అయిపోయింది. ఆ పోస్ట్ మార్టం అయిన తర్వాత దాని ఫర్దర్ గా అది మర్డరా లేకపోతే సూసైడ్ ఎట్లా జరిగిందనే విషయం మీద పూర్తిగా చెప్పగలుగుతాం. ఒకవేళ అది ఏమైనా ఒక మర్డర్ అయితే దాని మీద టీమ్స్ పెట్టాం. 2 టీమ్స్ కూడా ఇంకా ఉన్నారు. సీసీటీవీ కావచ్చు, సిడిఆర్ కావచ్చు, ఇతరత్ర మిగతా విషయం మీద మేము పరిశోధించి అతను మేము ఆ కేసుని ముందుకు తీసుకెళ్తాం. కాబట్టి మీరు ఇప్పటివరకు అయితే మాత్రం అది మర్డరా లేకపోతే ఎట్లా జరిగిందనే విషయంలో మనం చెప్పలేం. పిఎంఏ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఇది నిన్న 5:30, 5:40 తర్వాత ఫోన్ ఆపేశారు. అది ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఫోన్ 5:30 నుంచి నైట్ ఎప్పుడైనా 8 మధ్యలో జరిగిందని మేము అనుకుంటున్నాం. 5:40 to 8 వరకు రాత్రి. మార్నింగ్ 8:30 మనకు కంప్లైంట్ వచ్చింది. దాని మీద మనం విచారించి ఫర్దర్గా సమాచారం మా నల్గొండ ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్, ఇది పాత కక్షల వల్ల లేకపోతే నగదు కోసమా, ఎలా జరిగింది? మాధవి, కొండమల్లేపల్లిలోని జేబీ కాలనీలో అయితే రూపారెడ్డి అనే మహిళను అయితే హత్య చేసిన పరిస్థితి కనపడుతుంది. రాత్రి ఇంట్లో ఎవరు లేని సమయంలో జరిగిన ఘటనలో అయితే ఈ హత్య జరిగిన సందర్భం అయితే కనపడుతున్న పరిస్థితి కనపడుతుంది. కొండమల్లేపల్లిలోని నాగార్జున పబ్లిక్ స్కూల్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు రూపారెడ్డి. హైదరాబాద్ లో ఉన్న తన భార్యకు ఫోన్ చేశారు తన భర్త. సో ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో అయితే ఇంట్లో కిరాయికి ఉన్న వాళ్ళకి సమాచారం ఇవ్వడంతో అయితే వెలుగులోకి వచ్చింది ఈ ఘటన. సో సంఘటన స్థలానికి చేరుకున్న డ్రోన్లు ఓపెన్ చేసి దర్యాప్తు చేసిన పోలీసులు డ్రోన్లు ఓపెన్ చేశాకనే రూపారెడ్డి ఎవరైతే ఉంటారో రూపారెడ్డి హత్య చేసి ఉన్న పరిస్థితి అయితే కనపడుతుంది. గుర్తు తెలియని వ్యక్తులే హత్య చేసినట్లుగా అయితే ప్రాథమిక అంశంలో అయితే తెలుస్తున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తంగా పోలీసులు వెంటనే ఇక్కడికి చేరుకున్నారు. చేరుకున్న వెంటనే డోర్లు పగలగొట్టి ఓపెన్ చేసి చూసాకనే రూపారెడ్డి అయితే హత్య చేసి ఉన్న పరిస్థితి కనపడుతుంది. సో ఆ రూపారెడ్డి భర్త హైదరాబాద్ లో ఉంటాడు. హైదరాబాద్ లో ఉండడంతో అయితే సో తనకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసిన సమయంలో తను ఫోన్ తీయకపోవడంతో అయితే అదే ఇంట్లో కిరాయికి ఉండే వాళ్ళు ఎవరైతే ఉంటారో పక్క రూమ్ లో కిరాయికి ఉండే వాళ్ళకి కాల్ చేశాడు. కాల్ చేసి సో తన భార్య ఫోన్ లేపట్లేదు, ఒకసారి చూడండి అని చెప్తే చూసే సందర్భంలో అయితే డోర్లు ఎవరు తీయకపోవడంతో అయితే పోలీసులకు తన భర్తే కంప్లైంట్ చేశారంటే అనుమానాస్పదంగా ఉంది, సో అనుమానాలు ఉన్నాయని చెప్పేసి తన భర్త కంప్లైంట్ చేయడంతో అయితే పోలీసులు అక్కడికి చేరుకొని డోర్లు పగలగొట్టి చూసాకనే రూపారెడ్డిని అయితే హతమార్చిన పరిస్థితి కనపడుతుంది. ఎవరు చేశారు ఏంటి అన్నది అయితే ఇంకా పూర్తిగా తెలియాల్సి ఉంది. అంటే గుర్తు తెలియని వ్యక్తులు ఎవరైనా చేశారా లేకుంటే ఇంకెవరు ఏదైనా
ఏమైనా అనుమానాలు ఉన్నాయని చెప్పేసి ప్రాథమిక విచారణ అయితే చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తంగా పోలీసులు అక్కడికి చేరుకొని అంటే విచారణ చేస్తున్నారు. అంటే ఈ హత్య వెనుక కారణాలు ఏంటి అంటే పాత గొడవలు ఏమైనా ఉన్నాయా, లేదంటే ఇంకా తెలిసిన వాళ్ళు ఎవరైనా చేశారా, లేదంటే గుర్తు తెలియని అంటే దొంగతనానికి వచ్చి ఎవరైనా అతన్ని హతమార్చారా అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తంగా కొండమల్లేపల్లిలో జరిగిన ఈ హత్య ఏదైతే హత్య హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకోవచ్చు. తను నాగార్జున పబ్లిక్ స్కూల్ ఏదైతే ఉంటుందో పబ్లిక్ స్కూల్లో డైరెక్ట్ గా వ్యవహరిస్తున్నారు. స్కూల్ కు వెళ్ళొచ్చిన అనంతరం నైట్ ఎవరు లేని టైంలో హత్య జరిగి ఉండొచ్చు అని పోలీసులు అయితే ప్రాథమిక విచారణలో చెప్పిన పరిస్థితి కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ శంకర్.